పాగల్ సాలే నేనింటా తమ్మి నేనింటా. నువ్వు ఆగ్బే ఏయ్ ఈ ఏరియాలో ఎవడు ఏం చెప్పినా నాకే చెప్పాలి, నేనే వినాలి, లేకుంటే గొంతు కొరుకుతా బిడ్డ. కూసో. అరే బేరా ఇట్రా బే. ఒక ఫుల్ బాటిల్ విస్కీ, 2 సోడా, ఒక తందూరి కబాబ్, ఒక బేజా ఫ్రై, ఒక గుర్దా కపూరా, ఒక నీకేమన్నా కావాలా తమ్మి? ముందు టర్మ్స్ కండిషన్స్ విను, స్టోరీ మొత్తం చెప్తా. చివర్లో ఒక బేతాళుడి క్వశ్చన్ ఉంటది, అది గాని చెప్పకపోతే ఈ వేణు పైల్వాన్ తోటి వస్తాను సార్. ఆకాశంలో సుక్కలు నేను చెప్తా, కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా. ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ నువ్వు ఇప్పుడు తమ్మి చిన్న మాట, నీ స్టోరీలా కత్తులతో సావాసం ఫ్యాక్షనా లేకుంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడో సెంటిమెంటా? అదేం కాదు, మనది డిఫరెంట్ స్టోరీ. తమ్మి నీ స్టోరీలా కామెడీ ఉంటుందా? ఫుల్. ఈ తాగుబోతు కొడుకులతో ఇదే ప్రాబ్లం తమ్మి, ఫుల్గా దాగుడు కొట్టుకు దాచుడు. ఐ హేట్ సచ్ ఎ పీపుల్. చిచ్చి. అలా సంగతి తర్వాత, ముందు మన మేటర్ చూడు. అవు కదా, కథ ఫస్ట్ చెప్తాను. ఏడున్నాం మనం? అంజలి నిన్ను ఆడిటోరియం రమ్మని అవుతామ్మి. నాకు గెలవకడుగుతా, ఆ పిల్ల ఏదైనా ముచ్చట పెట్టేడుంటే పార్కో సినిమా థియేటర్కో లేదంటే ఇంకెక్కడికన్నా రమ్మనాలి కదా. ఈ ఆడిటోరియం కోలేంది, లొకేషన్ నాకు నాన్సింగ్ కొడుతుందామి. అదే విషయం నేను ఫంటర్గాడు చాలా సూచించినాం. సరే తీ, ఏదైతే అదేందని అంతేనేగా. నెక్స్ట్ డే ఆడిటోరియం పోయినాం. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. విష్ మేకర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమాజంలో మంచితనం మానవత్వం సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఇక విష్ మేకర్స్ ఫౌండేషన్ గురించి ఒక మాట. పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో ఆశయాలు, ఎన్నెన్నో ఆశలు, ఇంకెన్నో కలలు. కానీ ఇవేవీ తీరకుండానే మృత్యుముఖం ఆహ్వానిస్తే, అకాల మరణం అడ్డొస్తే, అలాంటి నిర్భాగ్యుల ఆఖరి కోరిక తీర్చడమే ఈ విష్ మేకర్స్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 ఏళ్ల చిన్నారికి క్యాన్సర్. కనీసం చనిపోయే ముందు ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవిని చూడాలనే ఆశ. దాన్ని మేమరించేశాం. క్రిటికల్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ అయిన ఈ బాబుకి ఎప్పటికైనా పోలీస్ అవ్వాలన్నది ఆశయం. దీనికోసం మేము స్పెషల్గా డీజీపీ గారి పర్మిషన్ తీసుకుని ఇతన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక్కరోజు ఇన్స్పెక్టర్గా ఉండే ఏర్పాటు చేశాం. ఇలా ఎన్నో, ఇంకా ఎన్నెన్నో. నౌ ఐ రిక్వెస్ట్ మిస్ అంజలి టు టేక్ ఓవర్. Good morning, everybody. Before we start the seminar, I have a small question for all of you. మీ ప్రమేయం లేకుండా మీ వల్ల ఒక కార్ గ్లాస్ బ్రేక్ అయింది. అప్పుడక్కడ కార్ ఓనర్ లేదు, పైగా ఎవరూ చూడలేదు. మీలో ఎంతమంది ఆ గ్లాస్ బ్రేక్ చేసింది నేనే, ఆ డ్యామేజ్కి పే చేస్తాను అని మీ ఫోన్ నంబర్ రాసి లెటర్ పెడతారు? అసలు అలాంటి వ్యక్తి ఉంటారా అని మీకు డౌట్ రావచ్చు. ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు. Please welcome Mr. Venkatesh onto the dais. Mr. Venkatesham, please come on to the stage. Mr. Venkatesham, I request you to come on to the stage, please. Mr. Raja, ఈ అవార్డుని మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు, నేను మిమ్మల్ని చూశాను. వీడో వెంకటేషు, ఆవిడో సౌందర్య. రాజా సినిమా చూసినట్టు చూస్తున్నారు వీళ్ళు, సూపర్ గుడ్. అక్కడి ఇప్పుడు మన వెంకటేశం గారిని మంచితనం మానవత్వం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకు దీని గురించి పెద్ద తెలియదండి. ప్లీజ్. మంచితనం మానవత్వం సమాజానికి ఎంత అవసరం అంటే, కారు ఇంజన్కి పెట్రోల్ ఎంత అవసరమో అంత అవసరం. ఇంజన్లో పెట్రోల్ పోసామనుకోండి, కారు కండిషన్లో ఉంటుంది. కాదని కిరసనాలు పోసామనుకోండి, ఇంజన్ బోరుకు వస్తాయి, కార్ షెడ్కి వస్తాయి, చేతికి 30,000 బిల్లు వస్తాయి. అలాగే సమాజంలో మంచితనం ఉంటే మానవత్వం ఉంటుంది. మంచితనం లేకపోతే మానవత్వం చచ్చిపోద్ది. ఫైనల్గా సమాజం ఇచ్చిపోద్ది. థ్యాంక్స్ అండి, బిజీగా ఉన్న పిలవగానే వచ్చారు. తెలంగాణ పండుగ ఇంకేంటండి? ఓకే అండి, మళ్ళీ కలుద్దాం.
మళ్ళీ అంటే ఎప్పుడు ఉండొచ్చండి? ఎప్పుడు అంటే నేను మీకు కాల్ వీడేంటి ఇక్కడ? ఏయ్ ఎందుకు పగలగొట్టావు? Who are you? నేనెవరో తర్వాత ముందు గ్లాస్ ఎందుకు పగలగొట్టావో చెప్పు. This concept very complicated. You don't know, baby. The hit could happen, good, bad, ugly. కోపం ఉంటే వెళ్ళి అతన్నే కొట్టు. ప్రాపర్టీ ఎందుకు డ్యామేజ్ చేస్తావు? త్రికన్ శ్రీనివాస అతడు కాదు, ఈవి సచరణ ఆమె మీద ప్రేమ. గురు ఏంటి మన దగ్గరికి వస్తున్నాడు? తర్వాత చెప్తా ముందండి నానే. గురు ఏయ్, ఏం కాన్సెప్ట్ చెప్పా గురు? ఏడవద్దు. ఇది ఏడుపు కాదు గురు, ఆనంద బాష్పాలు. ఈ 20 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఆఖరికి డీ క్లాస్ అమ్మాయిలు కూడా నన్ను బయలు నువ్వు అదనుకున్నా, అది కాదు బల్లే. గురుజీ మీరు ఇచ్చిన ఐడియాతో మొన్న స్కోడా వేసా పడిపోయింది, అంతకుముందు సాయంత్రం వేసా పడిపోయింది. నానా. ఇప్పుడు ఈ ఫోటో బేబీ ట్రై చేస్తున్నా. ఇప్పుడు అవన్నీ వద్దు, అర్థం వదిలేయ్. ఏంటి? పగలగొట్టడం ఏంటి? ఏయ్, ఇది నీకు తెలుసా? ఆ? తెలుసా? అసలు మా గురుగారు అంటే ఏమనుకుంటున్నావు? నేను ఏక లవిండి అయితే మా గురుగారు ద్రోణాచార్య. ఇప్పుడు మహాభారతం ఎందుకు రాజా? మారిపోయిన మా జీవితంలో మీరు ఆశాజ్యోతి. మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ, పంచాలి. ఎక్కువ ఎమోషన్ అవ్వకు రాజా, కంట్రోల్ నానా. ఊరుకోండి గురుజీ, మీకేం తెలీదు. మేడం మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు. ఎవ్వు కేక ఎట్టంటే అమ్మాయినా పడేయాలనుకోండి, కారంతో తడేలా పగలగొట్టి, అర్రే పొరపాటున నా వల్ల మీ కారు అర్థం పగిలింది, ఈ నంబర్ కాల్ చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానని లెటర్ రాసి కార్ మీద తగిలించేయండి. అంతే. ఎట్టంటే అమ్మాయినా ఫ్లాట్. అవును గురుజీ, మొన్న సెల్దార్ లో బెంచ్ కారు వర్కౌట్ అయిందా? బాగా వర్కౌట్ అయింది రాజా. నువ్వు ఎంటర్ అయ్యావు కదా అక్కడి నుంచి. నాన్న నాన్న తీసుకెళ్ళానా? నా నంబర్ నేను చెప్తా నేను చెప్తా పద. 237 అంజలి ప్లీజ్. ఛీ సిగ్గులేదు? ఎంత డ్రామా ప్లే చేసా? నిన్ను గుడ్డిగా నమ్మని చూడు, నన్ను నేను అనుకోవాలి. అంజలి ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం చెప్తాం? నన్ను ఒక ఇడియట్ చేసి నాతో గేమ్ ఆడాం. అయినా తప్పు నీది కాదు, నాదే. నీలాంటి చదువు సంజా లేని థర్డ్ రేట్ లేబర్ గార్డ్. అవమాటాలు. నన్ను రేబర్ గాడను, డ్రామా గాడను, చీటరను, ఇంకేమైనాను నీ ఇష్టం వచ్చాడు తిట్టు, కానీ చదువు లేనాడని మాత్రం నాను ప్లీజ్. ఏ నువ్వేమైనా ఐఏఎస్ఆ? నువ్వేం చదువుకున్నావు? ఇంజనీరింగ్ మొన్నే ఫినిష్ అయింది. ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? ఆ? ఎంసెట్ లో నీ ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఏం లేదు, డొనేషన్ సీట్. నీది డొనేషన్. నేను 1998 లో ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. కొత్త కదా, నేను నమ్మను. నమ్మవా? 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 ఎంసెట్ ఫలితాలు వెల్లడి. ఇంజనీరింగ్ డివిజన్లో బి వెంకటేషన్ టాప్. ఎంసెట్లో బాల్ హృదయ్ పైచే. ఇంజనీరింగ్ విభాగంలో బి వెంకటేషన్ స్టేట్ ఫస్ట్. గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాప్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ డివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ విజయానికి కారణం ఎవరు? చదివింది రాసింది నేనైనప్పుడు ఆబ్వియస్ గా నేనే కదా. సార్ హిస్టరీలోనే ఫస్ట్ టైం మీకు 200 మార్కులు వచ్చాయి. అసలు మీరు ఇది ఎక్స్పెక్ట్ చేశారా? అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు రావాల్సిందేగా. ఈ రోజుకి ఎన్ని గంటలు చదివేవారు? ఎన్ని గంటలు చదివామన్నది కాదు ముఖ్యం, మన బ్రెయిన్లోకి ఎంత ఎక్కిందన్నదే ముఖ్యం. ఎనీవేస్ 15-16 అవర్స్ చదివేవాడిని. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు? ఐఎమ్ సారీ. ఎప్పటికైనా నీళ్ళతో నడిచే కారును కనుక్కొని నా దేశానికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. యా. ఆ సంవత్సరం ఎంసెట్ 1,65,000 మంది రాశారు. దాంట్లో నేనే టాపర్. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల చదువుకోలేదు. చదువు రాక కాదు, సహజంగా ఈ విషయం నేను ఎవరికి చెప్పను. కానీ నువ్వు నన్ను చదువు సందేహంలోనాడు అన్నావు, దానికి బాధపడ్డాను. అవును, ఇలాంటి వాళ్ళు కాస్ట్లీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ల ముందు కూర్చొని చాలని మార్కులు వచ్చినా ఎదురు ఫీజులు కట్టి పెద్ద ఇంజనీర్లు అయిపోతారు. కానీ మేము ఇలా ఇంజిన్లు రిపేర్ చేసుకుంటూ బతికేస్తాం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏదో ఫీలింగ్, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని. అందుకే ఆ కారు, ఆ గ్లాసు, ఆ డ్రామా అంతా కేవలం నీతో మాట్లాడడానికి అంజలి, అంతే.
ఏదైతేనే తప్పు నాదే. ఆ గ్లాస్కి ₹1,00,000 ఏదో విధంగా తీర్చేస్తాను. మళ్ళీ లైఫ్లో నీకెప్పుడు కనిపించను. క్షమించు. అమ్మాయి గారు భోంచేస్తారా? వద్దు. ఏంటమ్మా అలా ఉన్నారు? ఏం లేదు.